నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తాము నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నామన్న రైతులు. వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆవేదన. నిజాంపేట మండల కేంద్రంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్న మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు. హైస్కూల్ ఆవరణలలో పిల్లల అభివృద్ధిపై అధికారులకు అవగాహన సదస్సు. జనం బాటలో భాగంగా కౌడిపల్లి మండల కేంద్రంలో గిరిజన బాలుర గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ. పాఠశాల విద్యార్థులతో మాట్లాడి కలిసి భోజనం చేసిన కవిత. పేదలను డబుల్ బెడ్రూమ్ల పేరుతో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్న మెదక్ ఎమ్మెల్యే. చినశంకరంపేట మండలం మిర్జాపల్లి తాండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న రోహిత్. గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ నాయకుల సంబరాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రం వద్ద నెల రోజులుగా లారీలు రాక తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రం వద్ద నెల రోజులుగా లారీలు రాక తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు రైతులు. లారీకి ఒక బస్తాకు ₹2 చొప్పున అదనంగా చెల్లించినప్పటికీ లారీలు రావటం లేదన్నారు. మ్యాచర్ మిషన్ తో తేడాలు ఉన్నాయని దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లారీలను ఏర్పాటు చేసి తమ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులైతుంది అడ్డు పోసి మ్యాచర్ రాకపోతే మళ్ళీ ఎండ వేయమంటే మళ్ళీ ఎండ పోసినాం. 12, 10, 11 ఇట్లా వస్తుంది. వచ్చినా కానీ పెట్టుకుంటలేరు. రైస్ మిల్ పోతేనేమో 20, 19 ఇట్లా చూపిస్తుంది కానీ మా ముంగానే తీసి చూపిస్తారు. మరి 17 గవర్నమెంట్ 17 ఇచ్చింది, మరి 17 పెట్టుకోవాలి కదా. మరి 20 ఇస్తే మరి 20 వస్తే మరి 5 సంచులు 6 సంచులు ఎందుకు కొట్టేస్తారు? 20 వచ్చినా కానీ గవర్నమెంట్ మోసుకోవాలని అంటుంది. మరి 20 వచ్చినా మోసుకోలేదు కదా. రైస్ మిల్ ఎందుకు తీసుకుంటలేదు? మరి నాయి వడ్లు 100 క్వింటాల్ అయినాయి. క్వింటాల్ అయితే క్వింటల్ కు ₹40 అలాగనే ఇచ్చిన. సంచికి ₹2 అదనంగా లారీ కానీ అమాలులకు కానీ అవి ఎక్స్ట్రా ₹2 అలాగనే ఇచ్చిన. అవి మాత్రం లారీలకు 500 ఇస్తున్నారట. ఇప్పటి వరకు నేను ఇచ్చింది మాత్రం ₹2 ఎక్స్ట్రానే. అవి క్వింటాల్ అలాగానే ₹40 ఇచ్చిన. ఇవి ₹2 సంచికి అలాగానే ఇచ్చిన. అయినా లారీలు వస్తలేమంటారు. మరి ఇవి ఆ లారీ ₹2 కూడా లారీలకు సరిగ్గా ఇస్తే ఇప్పటికైనా లారీలు వచ్చు. అవి ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? ఇస్తే బరోబరి లారీలు వస్తాయి, నిలబడతాయి. అవి ఇయ్యగానే ఇట్లా ఇది జరుగుతుంది. మరి ఎవరు తింటారు? సొసైటీ చైర్మన్ తింటుండా? మరి ఇంట్లో పని వాళ్ళు తింటురా? ఎవరు శేఖర్ కానీ ఎవరు కానీ ఇలా ఎవరు తింటారో అది తెలవాలి. అది తెలియగానే ఈ లారీలు కూడా చెప్తారు 500 ఇస్తారు అని చెప్తారు. మేము ఇచ్చేదేమో 1400, 700 సంచి పోతుంది ఒక లోడుకు. 1400, 500 పోతే 900 ఎవరు తింటారు? అది కావాలి మాకు. లారీలు ఈ ఇబ్బంది లేకుండా కావాలని మేము కోరుకుంటున్నాం. సన్నయ్య పోవద్దా? మరి సన్నయ్య ప్రభుత్వం పెట్టమన్నది. సన్నయ్య ప్రోత్సహిస్తుంది. మరి సన్నయ్య పోవా? సన్నయ్య రైతులం కదా. మేము నెల రోజులు అయిపోసి మూలకలు వచ్చినాయి, షిఫ్టింగ్ చేసినాము, డబల్ పైసలు అయినాయి. అట్లా అంతే. దాని గురించి ఇప్పుడు 3 జాగాలకు షిఫ్టింగ్ చేసినాం. ₹10,000 ఖర్చు వచ్చింది. నెల రోజులు అయిపోసి 13 లారీలు దొడ్డికి పోతే సన్నయ్య 2 లారీలే పోయినాయి. 2 వాళ్ళ దొడ్డికి పోయి ఒక పాల సన్నయ్య పోయినా. ప్రభుత్వమే చెప్పింది కదా పెట్టమని. అంతే. ఇక దాని గురించి నెల రోజులు అవుతుంది ఈ వడ్లు పోసి ఇక్కడ మ్యాచర్ రాలేదంటే మళ్ళీ ఒకసారి ఎండ పోసినా. ఇప్పుడు 12, 13 మ్యాచర్ వస్తుంది, అయినా కాంట పెడతలేదు. రైస్ మిల్లల్లో పోతే 20 వస్తుంది అటు ఈ మ్యాచర్. 20 వస్తుందని, ఇక్కడ 12, 13 వస్తుందని, ఆడ 20 వస్తుందని 4 సంచులు 5 సంచులు కట్ చేస్తుంది. ఇప్పుడు 12, 13, 9, 10 వస్తుంది మ్యాచ్. రేపు ఒక సైడ్ 9, ఒక సైడ్ 10, ఒక సైడ్ 12, ఒక సైడ్ 13. 10 కూడా తీసుకుంటాను గవర్నమెంట్ చెప్పి. గవర్నమెంట్ 10 కూడా తీసుకుంటాడా?
మరి 17 తీసుకున్న 13 వచ్చినా కూడా ఆడ 18. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి రాజిరెడ్డితో పాటు పలువురు నాయకులు, సాయి విద్యాలయం ఉపాధ్యాయ బృందం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి రాజిరెడ్డితో పాటు పలువురు నాయకులు, సాయి విద్యాలయం ఉపాధ్యాయ బృందం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయి విద్యాలయం విద్యార్థులు గ్రామంలో పురవీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్న రాజిరెడ్డి విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికను సృష్టించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్లిన మహా గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని కొనియాడారు. దేశాన్ని బ్రిటిష్లు పూర్తిగా దోచుకుపోయారని, జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయ్యాక భారతదేశ అభివృద్ధి కోసం ప్రాజెక్టులు ఏ విధంగా నిర్మాణం చేయాలి, పాడి పంటలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఉద్యోగాల కల్పన ఏ విధంగా చేయాలి, విదేశీ సంబంధాలను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలని ఆలోచనతో ఆయన దేశ అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, సాయి విద్యాలయం కరెస్పాండెంట్ మల్లికార్జున్, ఎరుగంటి కృష్ణయ్య, జీవన్, ఎదుల్మియా, వెంకటేష్, ఎర్రి కుమార్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. భారత మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా మరి ఆయన జయంతి ఎందుకంటే పిల్లలంటే అమితంగా ప్రేమించేవాడు. నేటి బాలలే రేపటి పౌరులు, ఈ దేశానికి రక్ష అనే విధానంగా ఉన్నాడు కాబట్టి తన జయంతిని చిల్డ్రన్ డేస్గా ప్రకటించడం జరిగింది. మరి భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటికి మరి అన్ని విధాలుగా దివాళీ తీసి ఉండే మరి తన నైపుణ్యంతో మరి ఆనాడు భారతదేశము విదేశాలతో సత్సంబంధాలు మెరుగుపడాలంటే ఆ భాష పటుత్వమైనకు ఉండేది. మరి నెహ్రూ గారు మాట్లాడిన భాష ఇప్పటివరకు కూడా చాలా దేశాలలో ప్రశంసిస్తారు ఆయన ప్రసంగాలను. కాబట్టి ఈ దేశం కోసం పంచవార్షిక ప్రణాళికలు సృష్టించి దేశ రక్షణ విభాగం ఎలా ఉండాలి, మరి దేశం అన్ని విధాలుగా 47 తర్వాత దేశం బ్రిటిష్ వారు ఉన్న దూసుకుపోయారు. మరి ఇక్కడ పాడి పంటలు ఎట్లా కావాలి, మరి ప్రాజెక్ట్ ఏ విధంగా కట్టాలి, ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయాలి, మరి అలానే విదేశీ సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలని మరి విదేశీ విధానాన్ని, అలీన విధానాన్ని, మరి ప్రపంచంలో అంతకుముందు 2 వ్యవస్థలు ఉండే, ఒకటి సామ్య వ్యవస్థ ఉండే, ఒకటి పెట్టుబడిదారు వ్యవస్థ ఉండే. కానీ తను కొత్తగా ప్రపంచానికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. మరి 2 సెక్టర్లు పనిచేయాలి దేశం అభివృద్ధి చెందాలంటే, అటు ప్రైవేట్ సెక్టర్ పనిచేయాలి, అటు గవర్నమెంట్ సెక్టర్ పనిచేయాలి అనే ఉద్దేశంతో ఒక కొత్త విధానాన్ని, మరి అప్పటికే ప్రపంచంలో 2 పెద్ద పాత్రలు ఉండే. అక్కడ రష్యా తీసుకుంటే వాళ్ళది సామ్యవాదం ఉండే, ఇటు అమెరికా తీసుకుంటే వాళ్ళ పెట్టుబడిదారం ఉండే. కాబట్టి ఈ రెండింటికి విరుద్ధంగా మరి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, ఈ దేశ అభివృద్ధికి బాటలేసిన మహానాయకుడు. తప్పకుండా భవిష్యత్తులో ఆ నాయకుడు చూపెట్టిన దారిలో ముందుకు పోతూ ఈ భారతదేశాన్ని మరింత పరిశ్రమంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పిల్లలందరికీ కూడా మరి చాచా నెహ్రూ జయంతి శుభాభినందనలు తెలియజేస్తున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సహకార వారోత్సవాలు సందర్భంగా స్థానిక చైర్మన్ అంజిరెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. సహకార సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సహకార సంఘాలు ఏర్పాటు అయ్యాకే రైతులకు రుణాలు అందించడం జరుగుతుందన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సహకార వారోత్సవాల సందర్భంగా స్థానిక చైర్మన్ అంజిరెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సహకార సంఘాలు ఏర్పాటు అయ్యాకే రైతులకు రుణాలు అందించడం జరుగుతుందని, సహకార సంఘాల అభివృద్ధి చెందితేనే రైతులు అభివృద్ధి చెందుతారన్నారు. సహకార సంఘాల ద్వారానే రైతులకు అధిక రుణాలు అందించడం జరుగుతుందని, సహకార సంఘాలు రుణాలు అందించిన తర్వాతనే ఇతర బ్యాంకులు రుణాలు ఇవ్వటం మొదలుపెట్టారని, కాబట్టి సహకార సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అంజిరెడ్డితో పాటు మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి, సిఇఓ రమేష్ తో పాటు సహకార సంఘం సభ్యులు పాలకవర్గం పాల్గొన్నారు. సహకార ఉద్యమం స్టార్ట్ అయ్యి ఇప్పటికి 72వ వార్షికోత్సవం నడుస్తుంది. దాని సందర్భంగా సహకార వారోత్సవాల సందర్భంగా ఈరోజు చిన్న శంకరంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఇవాళ పతాకావిష్కరణ చేయడం జరిగింది. మరి సహకార ఉద్యమానికి ఆ రోజు రైతులకు తోడ్పాటు సహకార బ్యాంకుల ద్వారానే అప్పుడు అప్పులు ఇవ్వడం కానీ ఏది కానీ, అంతకుముందు ఈ కమర్షియల్ బ్యాంకులు ఎవరు కూడా ఏ బ్యాంకు కూడా రైతుకు దగ్గర రానియలేదు.
ఈ కోఆపరేటివ్ ఎప్పుడైతే సహకార బ్యాంకులు స్టార్ట్ అయిన తర్వాతనే ఆ రోజుల్లో 500 1000 రూపాయలు ఇంకప్పట్లో ధాన్యంతో కూడా ఏదో పండించిన ధాన్యంతో కూడా సహకార సంఘాలు నడిపించింది. అది ఇవాళ ఈ సహకార సంఘాలే రైతులకు వెన్నుదన్నుగా ఉండి ఇవాళ ఏదానికైనా కానీ పండిన పంటను కొనడంలో కానీ ఎరువుల రూపంలో ఎరువులు సకాలంలో అందించడంలో కానీ రుణాలు అందించడంలో కానీ సహకార బ్యాంకులు చాలా ముందంజలో ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కొన్ని అక్కడక్కడ కొన్ని లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలను అధిగమించి అందరూ సంఘంలో ఉన్న సభ్యులందరూ తోడ్పాటు అందించినాడే ఈ సంఘాలు ముంగడికి పోతాయి. కాబట్టి అందరూ కూడా మరి సంఘానికి వచ్చి ఏదానికైనా రేపు చిన్నదానికైనా పెద్దదానికైనా అందరు ముందట నిలబడ్డప్పుడే సహకార సంఘాలు ముందుకు పోతాయి. కాబట్టి వీటిని ఇంకా అందరూ తోడ్పాటు అందించి ఇంకా బలోపేతం చేసినట్లయితే ఇంకా పాల ఉత్పత్తిదారుల సంఘాలు కానీ ఇవి కానీ అన్నీ దీని కిందనే ఉన్నాయి, కోఆపరేటివ్ కిందనే ఉన్నాయి. మరి ఏదైనా చేయడానికి సాధ్యమవుతుంది కాబట్టి అందరూ సహకారం అందించాలి. సహకారం అంటేనే ఓలకోలకు చేయగలపడం, దాంతోనే సహకారం నీకు నేను నాకు నువ్వు అనేమో దాంతోనే ఈ సహకార సంఘాలు ఏర్పాటైనాయి. కాబట్టి ఈ ఉద్యమాన్ని అందరం బలోపేతం చేయాలని అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై. నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం బాల్య వివాహాలు జరగకుండా చూడాలని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. అనంతరం హైస్కూల్ ఆవరణలో పిల్లల అభివృద్ధిపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం బాల్య వివాహాలు జరగకుండా చూడాలని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం హైస్కూల్ ఆవరణలో పిల్లల అభివృద్ధిపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, సిడిపిఓ స్వరూప హాజరీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు బాల్య వివాహాలు జరగకుండా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. బాల్య వివాహాలు జరిగితే అంగన్వాడీ, ఆశా, పంచాయతీ కార్యదర్శులే కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని మెదక్ జిల్లాను బాల్య వివాహాలు జరిగిన జిల్లాగా మార్చాలన్నారు. పిల్లలందరూ బడిలో ఉండాలన్నారు. పిల్లల చేత పనిచేయడం నేరమని తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఎవరైనా చట్ట వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేసినట్లయితే 1098 హెల్ప్ లైన్ కు సమాచారం అందివ్వాలన్నారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనకే ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిసి లక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఏ రాజేష్, ఎంఈఓ యాదగిరి, ఏపీఎం అశోక్, ఇన్ఛార్జ్ ఏపీఎం నరసింహారెడ్డి, జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజు, సంజీవ్, ఆయా గ్రామాల సిసిలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, కార్యదర్శులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బాల్య వివాహాల వరకు రాకుండాలంటే ఏం చేయాలి? వచ్చినాక రావడం కంటే రాకముందే మనం ప్రయోగం చేయాలి. అదేవిధంగా మాకు ఏం చేసిందంటే మా సేఫ్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏం చేసిందంటే కిషోర బాలికల సంఘాలు అంటే ఏర్పాటు చేసింది. కిషోర బాలికలు అంటే మనకేంటి 14 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళని కిషోర బాలికలు అంటారు. అంటే 9th నుంచి మనకు 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న వాళ్ళకి మనం అలాంటి బాల్య వివాహం కావచ్చు, లేకపోతే ప్రైమరీ అగెనిస్ట్ ఉమెన్ కావచ్చు, చట్టాలు ఉంటాయి. ఉమెన్ కానీ చాలా రకాల డిపార్ట్మెంట్ పనిచేస్తాయి, అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. మేము వాళ్ళకు ప్రొటెక్షన్ కానీ లేకపోతే వాళ్ళకు మేము లీగల్గా సహాయం చేయడానికి వీళ్ళ సైడ్ మిస్టేక్ ఉండకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఏమైతుందంటే ఈ సెల్ ఫోన్ వచ్చి ఎప్పుడైతే మనం వాళ్ళ పిల్లలు కొద్దిగా ఆరాపం చేయగానే లేకపోతే నాకు మమ్మీ ఫోన్ కావాలనగానే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఏం చూస్తున్నారో మేము మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కు తెలియదు. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, లేకపోతే వాళ్ళని మానిటర్ చేసినంత టెక్నికల్ నాలెడ్జ్ కూడా వీళ్ళకు ఉండదు. మమ్మీ నేను ఇది చూస్తున్నా ఆన్లైన్ క్లాస్ వింటున్నా. మన ఇండివిజువల్కి రావాలి. సో మన అందరము అమ్మాయి అనగానే లక్ష్మి అంటాము, కానీ అది మాటలు మాత్రమే. కానీ అంటే మన భారతదేశంలో అంటే 50% స్త్రీలు ఉన్నా కూడా మనకి ఇంకా ఇది జరుగుతుంది అని అంటే బికాస్ మనము ఒక అమ్మాయిని చిన్న చూపుగానే చూస్తున్నాము అనేది మీరు. సో దానికనే మనకి ఇండివిజువల్గా మనకి అవేర్నెస్ రావాలి. అంటే 18 సంవత్సరాలు నిండి ఆయన నమోదు చేసుకుని అక్కడ వెళ్తేనే ఆయనకి ఓటు హక్కు వినియోగం అవుతుంది. బట్ వేరాజ్ మనకి ఇప్పుడు అంటే మ్యారేజ్ చేయడానికి కూడా ఒక నిర్ణయిత వయసు అనేది ఫిక్స్ చేశారు.
కానీ ఇది జరగడం లేదు. ఎందుకు మన తల్లినైతే అంటే విలేజ్ లో కూడా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఏంది అనేది కూడా మనము ఈరోజు ఇక్కడ ఇంతకుముందు మన వక్తలు కూడా పెద్దవాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో కాబట్టి అనేది సార్ ఒకటి తీసుకోవడం జరిగింది మనకు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ఈ మెయిన్గా పిల్లలను, బాలికలను రక్షించండి, బాలికలను చదివించండి. ఇది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తోని కోఆర్డినేషన్ తోని విత్ హ్యాండ్ జాయింట్ హ్యాండ్ అని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మండలాధికారులు కావచ్చు, అదేవిధంగా మన విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేషన్ అయ్యి ఇక్కడ సే నో టు చైల్డ్ క్వాలిటీ, ఓకేనా? ఈ మోటోతోని మనకు ఈరోజు మనము ఒక కమిటీ ఏర్పరచుకొని ఈ మండలాన్ని మనము బాల్య వివాహరహిత మండలంగా ఏర్పరచుకొని మనమందరం కూడా ప్రతి ఒక్కరు ఇది నాది కాదు అనేది కాదు. ఓన్లీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒక అంగన్వాడీ టీచరే లేకుంటే ఒక సూపర్వైజర్ సిడిపిఓనే కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యత ఎడ్యుకేషన్. జనంబాటలో భాగంగా శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌడిపల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడి కలిసి భోజనం చేశారు. జనంబాటలో భాగంగా శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌడిపల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి కలిసి భోజనం చేశారు. విద్యార్థుల యోగక్షేమాలను తెలుసుకుని కాసేపు ముచ్చటించారు. భోజనం రోజు ఇలానే పెడుతున్నారా, మెనూ పాటిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భోజనం బాగుంటుందని వదిలిచ్చారు. దీంతో కవిత అవును భోజనం నిజంగానే బాగుందని నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ జనంబాట పర్యటనలో భాగంగా కౌడిపల్లి నుంచి వెళ్తుంటే అకస్మాత్తుగా షాపింగ్ మాల్ తరహా భవనంలో విద్యార్థులు ఉన్నారని, ఇది షాపింగ్ మాల్ లేక పాఠశాల అని వెళ్లి చూసేసరికి ఇది నిజంగా పాఠశాల అని, పాఠశాల వాతావరణం లేని బిల్డింగ్ లో ఎలా కొనసాగిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కనీసం అద్దె భవనానికైనా కనీస వసతులు లేవని, హైవే ప్రక్కన ప్రమాదకరంగా పాఠశాల భవనం కొనసాగుతుందని వెంటనే ప్రభుత్వం స్పందించి సొంత భవనం మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కనీసం అద్దె భవనంలోనైనా పాఠశాల వాతావరణం, కనీస వసతులు ఉండేటట్లు చూడాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వం తప్పిదమే విద్యార్థుల పాలన శాపంగా మారిందని కవిత అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫణికుమార్, సిబ్బంది, జాగృతి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కౌడిపల్లి నుంచి మేము వెళ్తా ఉంటే మధ్యలో షట్టర్లు కనబడ్డాయి. ఆ షట్టర్లలో మొత్తం పిల్లలు ఉంటే స్కూల్ డ్రెస్ వేసుకొని మరి ఏమైనా పిల్లలు షాపింగ్కి వచ్చిరా, షాపింగ్ మాల్కి వచ్చిరా అనుకున్నా నేను. కానీ తీరా షట్టర్లు చూసే వరకు కంప్లీట్గా ఎస్టీ గురుకుల పాఠశాల ఏదైతే ఉంటుందో గత 5 సంవత్సరాలుగా ఇవే షట్టర్లలో నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఎంత దారుణం అంటే ఇది ఎక్కడ నేను ఇంత వింత చూడలే. చాలా దగ్గరలో బిల్డింగ్స్ చూసినా, కొన్ని బిల్డింగ్స్ ఫెసిలిటీస్ లేకపోవడం చూసినా, కానీ ఇక్కడ మాత్రం నడి రోడ్డు మీద మొత్తం షట్టర్లు, అవి కూడా చాలా షట్టర్లు ఓపెన్ ఉన్నాయి. మరి అవి క్లాస్ రూమ్స్ అని చెప్తున్నారు. పైన డార్మెటరీస్ ఉన్నాయి. ఆ వెనుక మొత్తం కంప్లీట్ డిఫరెంట్ బ్లాక్లో టాయిలెట్స్ ఉన్నాయి. అంటే పిల్లలకు స్కూల్ అనేటటువంటి ఒక ఫీలింగ్ లేకుండా మొత్తానికి మొత్తం రోడ్డు మీద ఉన్నటువంటి ఒక ఫీలింగ్ వచ్చేటట్టు ఈ ఎస్టీ గురుకుల పాఠశాల ఉన్నది. ఇది చాలా దారుణం. ఇది ప్రారంభమై 5 ఏళ్ళు అయింది. ఇక ఏ గవర్నమెంట్ ఉంది ఏంది అన్నది నేను చెప్పను. కానీ ఆనాడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఈనాటికి కూడా 5 సంవత్సరాల నుంచి 1,06,000 రూపాయల రెంట్ ప్రతి నెల తీసుకొని ఈ షట్టర్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎంత దారుణం ఇది. 5 ఏళ్ళు ఇంకా కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే ఉండే. ఇంకొక మంచి బిల్డింగ్ కట్టి మూవ్ చేయించి ఉండొచ్చు. కౌడిపల్లిలో జాగా లేనట్టు కాదు, ఇంకో దగ్గర జాగా లేనట్టు కాదు. పిల్లల సేఫ్టీకి ఇటు హైవే, స్టేట్ హైవే, ఇది ఇటు హైవే, అటు వెహికల్స్, ఇక్కడ చిన్న పిల్లలు 5 నుంచి 12వ తరగతి మధ్యలో ఉండే పిల్లలు. చాలా దారుణమైన పరిస్థితి. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి దయచేసి. తక్షణమే ఈ ఎస్టీ గురుకుల బాలుర పాఠశాల మంచి పర్మనెంట్ బిల్డింగ్లకు పోవాలి. లేదు రెంటెడ్ బిల్డింగ్ తీసుకున్నా ఒక స్కూల్ అనే ఫీలింగ్ వచ్చేటట్టు, ఒక స్కూల్ అనే భావన వచ్చేటట్టు, సెక్యూరిటీ ఉండేటట్టు దయచేసి ప్రభుత్వం ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఈ సందర్భంలో కూడా మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ అధ్యాపకులను, టీచర్స్ని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. మీ ఓపిక, మీ పేషెన్సు
ఇంత వసతులు లేని బిల్డింగ్లో కూడా మీరు ఉండడం, పాఠాలు చెప్పడం, ఇక్కడ పిల్లలు సేఫ్గా ఉండేటట్టు చూడడం అంటే మామూలు విషయం కాదు. మీ ఓపికకు నా జోహార్లు. అదేవిధంగా పిల్లలతో కూర్చొని నేను భోజనం చేసిన, నాకు భయమైంది ఎట్లా ఉంటుందో ఫుడ్ అని, చూడాలి ఖచ్చితంగా అనుకున్నా. కానీ చాలా బాగుంది ఫుడ్, మంచి క్వాలిటీతోని, వేడివేడిగా పౌష్టికాహారంతో, ఎగ్ కర్రీతో. ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి స్వీట్ కూడా పెట్టి చాలా బాగా పెట్టిండ్రు. కానీ ఇది చూస్తుంటే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ఖచ్చితంగా దీన్ని తక్షణమే మార్చాలి, వేరే చోటికి, సురక్షితమైన చోటికి మార్చాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా జాతీయ వైద్య సంఘం గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ మండలంలో ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుకోవాలని, లేనిచో శరీరంలో అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయన్నారు. ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా భారతీయ వైద్య సంఘం గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ మండలంలో ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ గజ్వేల్ శాఖ అధ్యక్షులు డాక్టర్ పద్మజ్యోతి మాట్లాడుతూ, మధుమేహం 2 రకాలుగా ఉంటుందని, పెద్దవారికి వచ్చేదాన్ని టైప్ 2 డయాబెటీస్ అని, చిన్నపిల్లల్లో వచ్చేదాన్ని జువైనల్ లేదా టైప్ 1 డయాబెటీస్ అంటారన్నారు. డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుకోవాలని, లేనిచో శరీరంలో అనేక దుష్పరిణామాలు సంభవించి ఆరోగ్యం పాడైపోతుందన్నారు. ఐఎంఏ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ, క్రమబద్ధమైన దినచర్య, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించడం ద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు. కోకోకోలా, థమ్స్అప్ లాంటి శీతల పానీయాలు, బేకరీ మరియు జంక్ ఫుడ్ తినడం వల్ల ఇది వస్తుందన్నారు. ఐఎంఈ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషలిస్ట్ కోశాధికారి డాక్టర్ పెంటాచారి మాట్లాడుతూ, నియమబద్ధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఔషధాలు క్రమబద్ధంగా వాడాలని, ప్రతిదినము వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయడం వల్ల డయాబెటీస్ నియంత్రణలో ఉంటుందన్నారు. ఈ శిబిరంలో 148 మందికి వైద్య పరీక్షలు, 94 మందికి మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 26 మందికి కొత్తగా డయాబెటీస్ కనుగొనడం జరిగిందన్నారు. రోగులకు ఉచితంగా ఔషధాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ గజ్వేల్ శాఖ ఉపాధ్యక్షులు డాక్టర్ శైలజ, కార్యదర్శి డాక్టర్ మంజుల, కోశాధికారి డాక్టర్ శ్రవంతి, డాక్టర్ లింగం, డాక్టర్ మహిపాల్, డాక్టర్ సురేష్, డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ అశ్విన్, డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చక్కెర వ్యాధి, డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధిని ఈ ఊర్లో ఎంతమందికి ఉన్నది అనే దానికి పరీక్షల కోసం నిర్వహించేటువంటి యొక్క ఈ శిబిరానికి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే డాక్టర్ల సంఘాన్ని ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మా గజ్వేల్ బ్రాంచ్ వాళ్ళు, మా శాఖ వాళ్ళు ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి పరీక్ష చేయించుకుంటే ఎవరికి చక్కెర వ్యాధి ఉన్నది లేదనేది తెలుస్తుంది. చాలామంది ఇప్పుడు మనం చూసినట్లయితే 100 మందిలో కూడా 20-25 మందికి చక్కెర వ్యాధి ఉన్నది. ఒక 40 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 100 మందిని పరీక్ష చేస్తే దాంట్లో 20 మంది దాకా చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. ఈ చక్కెర వ్యాధి అనేది అంటే ఈ డయాబెటీస్ అనేది ముదిరితే ముఖ్యంగా గుండె పైన అంటే హార్ట్ అటాక్స్ రావచ్చు, అట్లే పక్షవాతాలు రావచ్చు, కంటి చూపు దెబ్బతినవచ్చు, కాళ్ళకు పుండ్లు ఏర్పడవచ్చు. పుండ్లు పోతే కాళ్ళను కొట్టేయడం కూడా జరుగుతుంటుంది, స్పర్శ జ్ఞానం కూడా పోతుంటుంది. కాబట్టి ఈ చక్కెర వ్యాధితోటి చాలా భయంకరమైనటువంటి కాంప్లికేషన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ చక్కెర వ్యాధి తర్వాత ఈ డయాబెటీస్ అనేది మన శరీరంలో రక్తంలోని షుగర్ శాతం ఎక్కువైతే దాన్ని డయాబెటీస్ అంటారు. డయాబెటీస్ ఒకప్పుడు ఒక 200 ఏళ్ల క్రితము చాలా మహమ్మారిగా ఉండేది. అంటే డయాబెటీస్ వచ్చింది తెలియదు, పేషెంట్స్ చనిపోయింది ఏది గుర్తుపట్టేవాళ్ళు కాదు. చాలామంది పిల్లలకు అంటే డయాబెటీస్ 2 రకాలుగా ఉంటుంది, పిల్లల్లో ఉంటుంది, పెద్దల్లో ఉంటుంది. పిల్లల్లో వచ్చేది ఏంటంటే పుట్టుకతోటే వచ్చేదాన్ని ఒక రకమైన డయాబెటీస్ అంటారు. మళ్ళీ మన జీవన శైలి కానీ మన పెద్దలకు ఉంటే మనకు వచ్చేది జన్యుపరంగా వచ్చే డయాబెటీస్ ఇంకో రకం ఉంటుంది అన్నమాట. ఈ డయాబెటీస్ అనేది ఏంటంటే తొందరగా మనం బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేయించుకొని డయాబెటీస్ ఉందా, షుగర్ వ్యాధి ఉందా లేదా అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనివల్ల వచ్చే ఈరోజు దాసారం గ్రామంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఫ్రీ డయాబెటిక్ డిటెక్షన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
ఇక్కడ ఉన్నటువంటి వైద్య మిత్రులందరికీ అదేవిధంగా దాచారం గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ డయాబెటీస్ అనేది ఇందాక మేడం చెప్పినట్టు 2 రకాల ఉంటుంది. దీన్ని మనం ప్రతినిత్యము ఆహార నియమాలు, జీవనశైలి ఒక క్రమ పద్ధతి లోపల ఉంచుకున్నట్టయితే చాలా వరకు నివారించవచ్చు. ఇవాళ రేపు చాలామంది జంక్ ఫుడ్స్ వాడుతున్నారు. జీవనశైలి ఇంతకుముందు కాయ కష్టం చేస్తున్న వాళ్ళు ఇప్పట్లో అన్ని మిషనరీస్ వచ్చినాయి, ఏం కాయ కష్టం చేస్తలేరు. బాగా అంటే ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాలలో పిల్లలు కూడా మొత్తం సెడెంటరీ లైఫ్ అయిపోయింది. ఎటువంటి మహాకవి మలినాథ సూరి స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాటలో మొదటి రోజున శుక్రవారం మెదక్ జిల్లాలోని కొల్చార మండలం ఏడుపాయల టీ జంక్షన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. మహాకవి మలినాథ సూరి స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాటలో మొదటి రోజైన శుక్రవారం మెదక్ జిల్లాలోని కొల్చార మండలం ఏడుపాయల టీ జంక్షన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. కాళిదాస్ అంటది మహాకవిని ప్రపంచానికి చాటి చెప్పిన మలినాథ సూరి మనకు గర్వకారణమన్నారు. మలినాథ సూరి స్వస్థలమైన కొల్చారంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేసినప్పటికీ ఆదిలోనే ఉండిపోవడం దురదృష్టకరమన్నారు. మహాకవి మల్లినాథ సూరి స్మారకార్థం కొల్చారం సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నమస్కారం. కొలిచారం గ్రామం అంటే మల్లినాథ సూరి అనేటటువంటి మహానుభావుడు పుట్టినటువంటి ప్రాంతం. మరి సంస్కృత భాష్యాలు ఎట్లా రాయాలి, కాళిదాసు లాంటి మహాకవిని ప్రపంచానికి పరిచయం చేసిందే మన మలినాథ సూరి. ఆయన భాష్యం రాయకపోతే కాళిదాసు అంత గొప్ప కవి అనేటటువంటి విషయం తెలంగాణలోనే కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఎవరికి తెలిసేది కాదు. ఆయన అంత గొట్టు సంస్కృతంలో రాస్తే ఆ సంస్కృతానికి ఈయన భాష్యాలు చెప్పి కాళిదాసు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేపించినటువంటి వ్యక్తి. మరి ఇక్కడ అనేక సందర్భాలలో ఇక్కడ ఉండేటటువంటి సంస్కృత పండితులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్కృత పండితులు కావచ్చు, కొలిచారం కేంద్రంగా ఒక సంస్కృత యూనివర్సిటీ ప్రారంభించాలని కూడా పదే పదే అడగడం జరిగింది. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఆ పని చేసుకోలేకపోయినాం. కానీ అది జరగాల్సినటువంటి పని, అది కూడా కొల్చారం కేంద్రంగా జరిగితేనే ఆ మహానుభావుడికి మనం సరైనటువంటి వారసులుగా మిగులుతామని చెప్పి నేను బలంగా నమ్ముతాను. మరి సంస్కృత విశ్వవిద్యాలయ సాధన కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కొల్చారం గ్రామస్తులకు, మెదక్ జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. గజ్వేల్ మండలంలోని సింగాటం ప్రాథమిక పాఠశాలలో ఈరోజు భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం భారతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. గజ్వేల్ మండలంలోని సింగాటం ప్రాథమిక పాఠశాలలో ఈరోజు భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సంతోష్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి భారత నిర్మాణ కార్యకర్తలని, వారి శ్రేయస్సు లక్ష్యంగా పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మనమందరం కలిసి పనిచేసి వారి అభివృద్ధిలో మనం భాగస్వాములు కావాలన్నారు. ఈ సమావేశంలో భాగంగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిపై చర్చించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు సులభమైన పద్ధతిలో విద్యను అందించే విధంగా తమ ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థుల చేత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కుకునూరు శేఖర్, యశోదా కృష్ణ, వసంత, రవీణ, గ్రామ ప్రజలు అనిత, నిర్మల, స్వప్న, కవిత, రేణుక విద్యార్థులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో స్థానిక ఇందిరా పార్క్ వద్ద గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఇందిరా పార్క్ వద్ద గజ్వేల్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి సంబరాలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడం పట్ల గజ్వేల్ పట్టణంలోని టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరిపారు. ఈరోజు మేము జూబ్లీస్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఇద్దరు కుమ్మకై
కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేసిన అక్కడ జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజాపాలన నమ్మి ఈరోజు భారీ మెజార్టీ ఈరోజు ఇవ్వడం జరిగింది. గమనించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలంతా. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో దూసుకోబోతుంటే దాన్ని ఓర్వలేక ఈరోజు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులే కానివ్వండి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులే గాని తమ అవాకులు చెవాకులు పెళ్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం ప్రజలు గమనించారు. దానికి ఓటు రూపంలో ప్రజలు బుద్ధి చెప్పారు. రాబోయే కాలంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో తెలంగాణలో ప్రతి జిల్లాలో జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటది, అన్ని ఎంపీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటది, సర్పంచ్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే కాలం అంతా కాంగ్రెస్ పార్టీదే. ఎందుకంటే ఈ రోజు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసి తప్ప పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించిన పాపాన పోలేదు. ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కేవలం మత కుల రాజకీయాలు చేయడం తప్ప, కేవలం మతాలతో ఓట్లు అడగడం తప్ప మేము ఈ సంక్షేమ కార్యక్రమం చేస్తాం, ఇన్ని కోట్ల నిధులు తెస్తామని ప్రజలకు సమాధానం చెప్పకుండా ఈరోజు కేవలం మతంతో ఓట్లు అడుగుతున్న బీజేపీ కూడా ఈరోజు జూబ్లీస్ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతిపక్షాలకు చెంపపెట్టు జూబ్లీ హిల్స్ విజయమని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే నవీన్ యాదవ్ విజయానికి సోపానాలని చినశంకరంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సానా సత్యనారాయణ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో మండల పార్టీ అధ్యక్షులు సానా సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రతిపక్షాలకు చెంపపెట్టు జూబ్లీ హిల్స్ విజయమని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే నవీన్ యాదవ్ విజయానికి సోపానాలని చినశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సానా సత్యనారాయణ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో మండల పార్టీ అధ్యక్షులు సానా సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాలకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ, మాజీ సర్పంచ్లు రాజిరెడ్డిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని, ఇదే ఉత్సాహంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందడం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తో పాటు మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, యాదవరావు, రమేష్ గౌడ్, జీవన్, మనోజ్ కుమార్, పడాల సిద్దిరాములు, గణేష్, రాజాసింగ్, ఎస్సీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అశోక్ నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో చోటు లేదు, ఈ రాష్ట్రంలో బీజేపీ పనికిరాదని నిర్ణయించారు. అదే బీఆర్ఎస్ లో అదే అహంకారంతో మేమే గెలుస్తున్నామంటే మా 2 సంవత్సరాల మరి పాలన ఈ రెఫరెండం దీనికి మరి వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా విజయదుంది మేము భోగిస్తాం. మరి ప్రజల పైపు ఉన్నదే ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు అన్ని తెలుసు. ఇలా రేషన్ కార్డు ఇస్తున్నాము, ఇల్లు ఇస్తున్నాము, ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, మరి గృహాలకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, మరి ఉద్యోగాలు వస్తున్నాయి పిల్లలకు, మరి అన్నీ కూడా పేదలకు ఏదైతే కావాలో అంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మరి ప్రతిపక్షాలకు చెప్పపెట్టు లాంటిది మరి తప్పకుండా అవాక్కులు చెవాక్కులు చేయకూడదు. ప్రజలలో వచ్చి పని చేయండి, స్వాగతిస్తాం. మేము తప్పు చేస్తే తప్పని చెప్పండి, స్వాగతిస్తాం. కానీ మీకు నోటికి వచ్చిన దుస్తులను మాట్లాడితే తప్పకుండా ప్రజలు ఇదే బుద్ధి చెప్తారు. జై కాంగ్రెస్. ఎవరైతే మొన్న బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు ఆ సెంటిమెంట్ కూడా పనిచేయకుండా మరి హైదరాబాద్లో కంటోన్మెంట్తో పాటు ఈరోజు భారీ విజయంగా నవీన్ యాదవ్ మరి 20,000 పైచిలకు మెజార్టీతో విజయం సాధిస్తున్నందుకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. చినశంకరంపేట నాయకులము, ప్రజలము అందరము మరి రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పేదలకు డబుల్ బెడ్రూమ్లను పేరుతో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, గతంలో ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చినశంకరంపేట మండలం చినశంకరంపేట, మిర్జాపల్లి తాండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు.
పేదలను డబుల్ బెడ్రూమ్ల పేరుతో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, గతంలో ఇంద్రమ్మ రాజ్యంలోని పేదలకు ఇంద్రమ్మ ఇంట్లో నిర్మించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని చిన్నశంకరంపేట, మిర్జాపల్లి తాండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇండ్లను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాల పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంద్రమ్మ రాజ్యం పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ప్రతి గ్రామంలో నిరుపేదలను గుర్తించి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఇళ్లు నిర్మించుకున్న వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. పేదోడి సొంతింటి కల నెరవేరేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదోడి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు అందివ్వడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాల పాలనలో గత ముఖ్యమంత్రి ఏడుపాయల దేవస్థానానికి గాని, మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న చర్చకు గాని రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల దుర్గాభవాని ఆలయంకి తీసుకువచ్చి అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు మాణిక్యం, డిఈ యాదగిరి, ఎంపీడీఓ దామోదర్, ఏఈ లోకేష్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ పోతరాజరమణ, పార్టీ మండల అధ్యక్షుడు సానా సత్యనారాయణ, నాయకులు శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, జనార్దన్, మనోజ్ కుమార్, సిద్దిరాములు, సుధాకర్, జీవన్, మోహన్ నాయక్, అశోక్ నాయక్, విఠల్ నాయక్, మహిపాల్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ పథకం ప్రతి నిరుపేద వారికి ఎవరికైతే ఇల్లు లేదో, చిన్న చిన్న గుడిసెలల్లో కానీ, రేకుల ఇల్లు, పెంకటి ఇల్లు, పడిపోయే ఇళ్లలో ఉన్న వాళ్లకు ఇది మన ప్రభుత్వము దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయలు ఒక ఇంటి నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది. మనం 6 నెలల క్రితమే అందరూ అన్ని మండలాల్లో మెదక్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ కూడా ప్రొసీడింగ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభమైంది. ఏ గ్రామంలో కూడా ప్రారంభం కానీ అట్లాంటి ఏం లేదు. ప్రతి విలేజ్లో కూడా ఇళ్ళు ప్రారంభమయ్యాయి. ఇప్పుడే మన కాన్స్టిట్యున్సీలో 3,500 ఇళ్ళకి గాను 2,000 ఇళ్ళ వరకు ఇప్పుడు బేస్మెంట్ స్థాయిలో కావచ్చు, గోడల నిర్మాణంలో కావచ్చు, స్లాబ్ కంప్లీట్ కావడం కావచ్చు. ఇప్పుడు కొన్ని గృహ ప్రవేశాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా కొన్ని ఇప్పుడు గృహ ప్రవేశాలే కంటిన్యూగా నడుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి అన్ని మండలాల్లో కూడా సార్ చేతుల మీదుగా అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో కూడా రాబోయే రోజుల్లో అన్ని గృహ ప్రవేశాలు చేసుకోవాలి. ఇది ఒక మంచి అవకాశము. గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ మన గ్రామాల్లో ఇంకా కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే సార్ వాటిని కూడా శాంక్షన్ చేయిస్తారు. కాబట్టి ఇల్లు రాలేదని ఎవరు కూడా బాధపడకూడదు. ఇప్పుడు మనకు చాలా కాలం తర్వాత ఇది మంచి అవకాశం వచ్చింది. ఎవరు జాగల వాళ్ళు ప్రతి ప్రసంగంలో కూడా నేను ఇంతకుముందు ఏదైతే చెప్పినానో అదే ఇప్పుడు అయితా ఉన్నది. గత 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మోసం చేసి మన నాగం పట్టేయడం జరిగింది తప్ప కనీసం ఒక్కొక్కకన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ రాలే. అట్లాంటిది మరి మన ప్రభుత్వం ఇంతకుముందు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు మనం ఇల్లులు ఇస్తే మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక ఇప్పుడే మనం ఇస్తున్నాం తప్ప ఈ 10 ఏళ్ళు కనీసం ఒక్క ఇల్లు కూడా ఎవరు ఇయ్యలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టి ఇల్లులే కాదు, సన్నబియ్యం కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. సన్నబియ్యం వస్తున్నాయి అందరికీ. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మన అందరు బాగుండాలా, మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో ఇలా సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలే. మనకి సన్నబియ్యం ఇయ్యాలా, మనకి ఇల్లులు ఇయ్యాలా, ఏది పట్టించుకోలే. అట్లాంటిది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ నేను వస్తుంటే కొత్త సీసీ రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. సీసీ రోడ్లు మనమే కదా వేసుకున్నది, మనం వచ్చినాకనే కదా సీసీ రోడ్లు వేసుకున్నది. కాబట్టి ఏదున్నా ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి మీ అందరినీ కూడా మా ఒక కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ మీ అందరినీ కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి మన మెదక్ నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, మన దగ్గర మంచి ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది, మెదక్ చర్చ్ ఉన్నది. గత 10 ఏళ్ళల్లా మరి మెదక్ మాది 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 అని వాళ్ళు చెప్పుకుంటారు. అట్లాంటిది ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయానికి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి రాలే, 10 ఏళ్ళ రాలే.
అట్లాంటిది మనం గెలిచిన వెంటనే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మెదక్ పట్టణం కానివ్వండి, శంకరంపేట మండల్ కానివ్వండి, మిర్జాపల్లి గ్రామం కానివ్వండి, మిర్జాపల్లి తాండా కానివ్వండి, బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు 10 సంవత్సరాలు ఏకదాటి మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 2 గ్రామాలలోనే ఇందిరామ ఇల్లు కట్టడం జరిగింది. ఒకటి మిర్జాపల్లి, తర్వాత కామారం. ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు. ఈ ప్రచార ఆర్భాటం పెద్ద చేయడమే తప్ప ఎక్కడ కూడా మరి వాళ్ళ హామీలు నెరవేర్చిన పాపన పోలేదు. ఇవాళ వాళ్ళ నాయకులు అడుగుతా ఉన్నారు, మరి మనం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయితే ఉంది, హామీలు నెరవేర్చి అంటా ఉన్నారు. మేము చెప్పిన కాడికి మ్యాక్సిమంగా ఎన్నో హామీలు నెరవేరుస్తూ ఉన్నాము. లోపలనే మరి ఎన్నో హామీలు నెరవేరుస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రం అప్పుల పాలైనా కానీ హామీలు నెరవేర్చడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరి 10 సంవత్సరాలు నెరవేర్చి 800 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పులు నెట్టిపెట్టి ఇలా అధికారం నుంచి దిగిపోయడం జరిగింది. ఇప్పుడు మరి వాళ్ళు 10 సంవత్సరాలు అయినటువంటి హామీలు వాళ్ళు కొన్ని వందల హామీలు ఇచ్చారు, అన్న కొన్ని ఒక 10% కూడా హామీలు నెరవేర్చలేదు. కానీ మన ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఇంకా మనకు 3 సంవత్సరాలు మనకి ఇంకా అవకాశం ఉంది. ఆ 3 సంవత్సరాల్లో కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇవాళనే మరి జూబ్లీస్ ఎన్నికల ఫలితాలు కూడా రావడం జరిగింది. మనకు అన్నారు కేటీఆర్ గారు జూబ్లీస్ ఎలక్షన్ రెఫరెండం అని చెప్పడం జరిగింది. మరి ఇలా మనం భారీ మెజారిటీతో అక్కడ గెలవడం జరిగింది. మరి దానికి డైనమిక్ లీడర్ మైనంపల్లి రోహిత్ అన్న గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, వేదికను అలంకరించిన శ్రీమాన్ అన్న గారికి, ఎక్స్-జడ్పీ రమణ గారికి, యాదవరావు అన్న గారికి, అలాగే జనార్దన్ అన్న గారికి పేరు పేరున పత్రికా మరి ఈరోజు మనము గృహప్రవేశం ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మనకు ఇవ్వలేదు. మరి ఈరోజు మరి వచ్చిన 2 ఏళ్లలో మరి రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవి తాను నిలబెట్టుకుంటున్నారు. రేషన్ గృహాలు అయితేనేమి మనం పెళ్లి గ్రామాలకు లబ్ధిదారులకు అందే విధంగా చూసుకుంటున్నాము. అదేవిధంగా ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా ఇందిరమ్మ కమిటీ అని 5 సభ్యులను పెట్టి మరి గ్రామంలో లబ్ధిదారులను సెలెక్ట్ చేసి మరి ఆ విధంగా ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అందరం రుణపడి ఉండాలి. ఇంత మంచి ప్రోగ్రాము ఎప్పుడు ఏ ప్రభుత్వంలో చేయలేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పిన మాట ప్రకారం మరి ఈరోజు నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మిస్తున్నారు. అలా సగం పైన నిర్మాణం పూర్తయింది. మరి అదేవిధంగా మరి ఏదైతే గత 10 ఏళ్ళు మరి పాలనలో ఒక ఇల్లు మరి ఏదైతే సుమారు మనకు 80 సంవత్సరాల కాలంలో మరి ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇండ్లు వచ్చినాయంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఇండ్లు వచ్చి మరి ఏదైతే ప్రభుత్వం చాలా గైడ్ లైన్స్ ప్రకారం చూస్తూ ఉన్నాం. మరి పేదలు అప్పులపాలు కాకుండా 6 పిల్లలతోని 60 గదాలు మించకుండా మరి ఏదైతే ఆ పథకం లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని అందరు గమనించాలా మీరు. ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు కట్టుకునే స్థాయి లేని వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఇలా రాజకీయాలకు అతీతంగా. మరి ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నాయో వాళ్ళకు మరి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అలా ఏదన్నా కొన్ని ఐడి ప్రాబ్లం వరకు ఉన్నాము. నేను పీడి గారికి చెప్తున్నా మరి మా మండలంలో 56 ఎమ్మెల్యే గారి మరి ఆయన ఆదేశానుసారం అవి కూడా పూర్తయ్యేటట్టు చూడాలి. మరి ఈ రోజు ఏదైతే మండలంలో మరి ఇది పైలట్ గ్రామంలో మిర్జాపల్లి తాండాన్ని ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇది పూర్తిగా 100% మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మరి నాయకుడు ఇంకా వేరే పోటీ ఎక్కువ టైం తీసుకోక మరొకసారి అందరికీ ఇక్కడ వచ్చిన మండల నాయకులకు, మిర్జాపల్లి మరి నాయకులకు మండల పక్షాన నమస్కారాలు. చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి, గిజగిట్లపల్లి గ్రామాల్లో శుక్రవారం ఉచిత చేప పిల్లలను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. చెరువుల వద్ద పూజలు చేసిన అనంతరం చేప పిల్లలను చెరువులో వదిలారు. చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి, గజగిట్లపల్లి గ్రామాల్లో శుక్రవారం ఉచిత చేప పిల్లలను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. చెరువు వద్ద పూజలు చేసిన అనంతరం చేప పిల్లలు చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని మైనంపల్లి రోహిత్ అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి 100% రాయితీతో చేప పిల్లల పంపిణీ చేస్తుందన్నారు. మత్స్య కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో మత్స్య సంపద పెంచాలని, తద్వారా
మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండటం వల్ల చేప పిల్లల పెంపకానికి అనువైన వాతావరణం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపలను దిగుమతి స్థాయి నుంచి ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం శుభపరిణామమన్నారు. చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత, చేప పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ డిప్యూటీసీ పోతరాజు రమణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, శ్రీమాన్ రెడ్డి, యాదవరావు, రాజిరెడ్డి, మనోజ్ కుమార్, జనార్దన్, రాఘవులు, యాదగిరి, మధు, మల్లె, సిద్దిరాములు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ఎప్పుడు కూడా మత్స్యకారుల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. మరి ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఇవాళ పాల్గొనడం జరిగింది మన గజగట్లపల్లి గ్రామం శంకరంపేట మండలంలో. కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా భవిష్యత్తులో మత్స్యకారుల అభివృద్ధి చెందే విధంగా, మత్స్యశాఖ అభివృద్ధి చెందే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ ద్వారా నా కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటాం. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ బీరంగూడ ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు శశిధర్ రెడ్డి, సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సుమారు 25,000 ఓట్లతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడి నుంచి మేము కూడా 2 డివిజన్లలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశామన్నారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ బీరంగూడ ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు శశిధర్ రెడ్డి, సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ అమీన్పూర్ కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సుమారు 25,000 ఓట్లతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడి నుంచి తాము కూడా 2 డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశామన్నారు. ప్రజలందరూ తమకు మద్దతుగా ఉన్నారని ఇప్పుడే అర్థమైందని, భారీ విజయాన్ని సొంతం చేసుకున్నామంటూ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ వైపు ఇచ్చిన మాట ప్రకారం జవాబుదారీ పనిగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీ విజయంతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి పటాకులు కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి, సుధాకర్ యాదవ్, మన్నే రవీందర్, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మహేష్ ముద్రాజ్, గోపాల్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు సంతోషకరమైన చెప్పాలా షాడా జై కాంగ్రెస్. ఇవాళ ప్రజాపాలనకు మద్దతుగా జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం ప్రజాపాలనకు మద్దతుగా ప్రజలు మద్దతు ఉన్నారనే దానికి నిదర్శనం ఇది ఒకటి. సో జై కాంగ్రెస్. ఇక ముందు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో, లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ భారీ మేయర్తో గెలుపొందుతుందని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్, గుడ్ ఎగ్జాంపుల్. జై కాంగ్రెస్. మన ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు రేవంత్ అన్న నాయకత్వంలో చాలా వరకు ప్రజలు రేవంత్ అన్నది ఇక్కడ మొగ్గి మన పాలన మంచిగా ఉందని చెప్తానికి కారణం ఇదే జూబ్లీస్ ఎన్నికలు. రాబోయే కాలంలో కంపల్సరీ రేవంత్ అన్నకు మద్దతు వాళ్ళకి అన్ని క్రీమ్స్ చేస్తుందని మేము కోరుతున్నాం. ఎందుకంటే డబల్ షూటర్ అన్నాడు, త్రిబుల్ షూటర్ అన్నాడు, మా రేవంత్ అన్న ముంగడ ఏది పని చేయదు. ఇంకా అన్ని కారు పోయింది, సెట్టు పోయింది, అన్ని ఇంకా ఇంటికే ఇంకా మునిగిపోయినట్టే. కాదా ఏదున్నా స్థానిక ఎలక్షన్లైనా ఏదైనా డెవలప్మెంట్ చూసి వెయ్యాలని జనాలను కోరుతున్నాం. రేవంత్ అన్న డెవలప్మెంట్ కోసము చాలా పోరాడుతుండు. మన పటాన్చెరు కూడా గల్లీ కూడా డెవలప్మెంట్ చేస్తుండు. చాలా వరకు మనం చెప్పుకోలేకపోతున్నాం. కంపల్సరీ మా సీనన్న నాయకత్వంలో పటాన్చెరు కూడా చాలా అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. జై తెలంగాణ, జై పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతోటి గెలవడం జరిగింది. మరి యొక్క ప్రజాపాలనకు నిదర్శనం అని మేము తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క నవీన్ యాదవ్ గెలుపుకు మా యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మేము కూడా ఈ యొక్క ఎలక్షన్స్ లో మేము ప్రచారం చేయడం జరిగింది. మేము కూడా ఒక 2 డివిజన్లో అక్కడ ప్రచారం చేయడం జరిగింది. మరి మా వంతుగా మేము కూడా కృషి చేయడం జరిగింది. కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు ఈ కాంగ్రెస్ గెలుపుగా మేము తెలియజేస్తూ, మరి రేపు మన రాష్ట్రంలో జరిగే స్థానిక ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అన్ని సీట్లు గెలవడం గ్యారంటీ. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు అన్ని ఎలక్షన్స్ గెలుస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాము. జై కాంగ్రెస్. ఇవాళ సంతోషకరము. ఇవాళ ఈ రోజున ఇవాళ జూబ్లీస్ భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తాము నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నామన్న రైతులు.
వెల్దుర్తి మండలం షెట్టిపల్లి కలాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆవేదన. నిజాంపేట మండల కేంద్రంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్న మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు. హైస్కూల్ ఆవరణలో పిల్లల అభివృద్ధిపై అధికారులకు అవగాహన సదస్సు. జనం బాటలో భాగంగా కౌడిపల్లి మండల కేంద్రంలో గిరిజన బాలుర గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ. పాఠశాల విద్యార్థులతో మాట్లాడి కలిసి భోజనం చేసిన కవిత. పేదలను డబుల్ బెడ్రూమ్ల పేరుతో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్న మెదక్ ఎమ్మెల్యే. చినశంకరంపేట మండలం మిర్జాపల్లి తాండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న రోహిత్. గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ నాయకుల సంబరాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.